వసూన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సార్. వెల్కమ్ యూ. కాసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మన చేనేతను ఇంకో 200 సంవత్సరాలు బ్రతికించడానికి మూలమైన పెద్దలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనములు. మా భారత్ మాతా కీ. ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి కల్చర మంత్రివర్యులు, వైబ్రాండ్ లీడర్ సోదరి అన్నం నవ్వుతున్నారు. వైబ్రాండ్ లీడర్ అంటే అన్నం నవ్వుతున్నారు, అవునా కదా? సోదరి సవిత గారికి, జిల్లా కలెక్టర్ శ్యామ్ గారికి, టెక్స్టైల్ కమిషనర్ రేఖారాణి గారికి, యువ నాయకులు సోదరులు పట్టాల శ్రీరామ్ గారికి, మిత్రులు తిలకం మన్సూర్ రెడ్డి గారికి, పార్టీ ప్రచార కార్యకర్త సందెడ్డి శ్రీనివాస్ గారికి, పరిచయ సుధాకర్ గారికి, జిక్కా చంద్ర గారికి, జిక్కా రామాంజనేయ గారికి, కాటమయ్య గారికి, చంద్ర రాఘవ గారికి, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులకి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, మరి ముఖ్యంగా ధర్మవరం పట్టణ చేనేత సోదరులకి, పత్రికా మిత్రులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, నేను దాదాపు 21 నెలల క్రితం ధర్మవరం కూటమి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చినప్పుడు, ఖచ్చితంగా వాస్తవం చెప్పాలంటే 2 సంవత్సరాలు అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ నేను మొట్టమొదటిసారిగా ధర్మవరం పట్టణానికి వచ్చాను. మొట్టమొదటి సమావేశం కాంట్రాక్ట్ స్వామి దగ్గర గుడి దగ్గర జరిగిన తర్వాత మేము సాయంత్రం కూర్చొని పట్టాల శ్రీరామ్ గారు, మన్సూర్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరూ ఏంటి ఎన్నికల్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సిన సమస్యలు ఏంటి, ఇష్యూస్ ఏమున్నాయి అని మాట్లాడుతున్నప్పుడు శ్రీరామ్ గారు కానీ, మన్సూర్ రెడ్డి గారు కానీ చేనేతల సమస్యల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా క్లస్టర్ తీసుకొస్తామని అంటున్నారు, రాలేదు. పట్టణానికి సంబంధించిన దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని అనేక సమస్యలు గురించి ప్రస్తావిస్తూ దీని గురించి ప్రస్తావించడం జరిగింది. నేను వాస్తవం ఒప్పుకోవాలి, ఎందుకంటే ఈ రంగం మీద కానీ, చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే నేను ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న సిల్క్కి సంబంధించి అక్కడ ఉత్పాదనలు ఏమీ లేవు. సరే, మొట్టమొదటిసారి తెలుసుకున్న ఈ విషయం మీద ఏంటి ధర్మవరం ప్రత్యేకత అంటే, ధర్మవరానికి ఒక అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది చేనేతలు. ధర్మవరం అంటే చేనేతలు, చేనేతలు అంటే ధర్మవరం అన్న చందంగా వాళ్ళ ధర్మవరం అంటేనే ఎవరికైనా సరే దేశవ్యాప్తంగా, వారి తెలుగు వాళ్ళైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైనా ధర్మవరం అంటే ముందు గుర్తుకొచ్చేది చేనేత పరిశ్రమ, ధర్మవరం సిల్క్. నేను వింటుంటే కొంతమందితో మాట్లాడుతుంటే సీనియర్లతో, సరే వేరే మీద లోకేష్ గారు, నగేష్ గారు, రాజిరెడ్డి గారు, ఇతర మిత్రులు కూడా ఉన్నారు, పురుషోత్తం గారు, ఆది గారు,
కాటమన్న కొన్ని ప్రజలు మర్చిపోయారు, ప్రజలు ఎందుకు గుర్తుకొచ్చింది. అటుంటే ధర్మవరం ప్రత్యేకత ఎందుకంత ప్రఖ్యాతిగా వచ్చింది, ఎందుకు ఈ జిఐ ట్యాగింగ్ ఇచ్చారు, ఎక్కడ చూసినా ధర్మవరం పట్టు అంటే ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు, ఏ శుభకార్యంలో అయినా ఏ పెళ్లిలో అయినా ఏ కార్యక్రమం జరిగినా కూడా ధర్మవరం పట్టు కట్టుకొని ఎందుకు జరిపిస్తారు అంటే ధర్మవరానికి ఆ సిల్క్కి ఆ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సంపంగి వాసన గుబాలించే పట్టు చీరలు తయారు చేసేవాళ్ళు. మరి అది ఉంది, చరిత్రలో నిశ్చితమై ఉంది. రంగవల్లి చీరలు తయారు చేసేవారు, రక్షాబంధన్ చీరలు తయారు చేసేవారు. అంతెందుకు సంగీతానికి అనుగుణంగా ఓలలాడే చీరలు తయారు చేసేవాళ్ళని మన చరిత్రలో రాశారు. అంతటి అద్భుతమైన వారసత్వ సంపద, ఎంతోమంది పూర్వీకులు వారి విశేషమైన అనుభవాన్ని, వారి మేధో సంపత్తిని రంగంలో మేళవించి రంగరించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద ధర్మవరానికి మాత్రమే సొంతం. అందుకే ఇది అంతర్జాతీయంగా రకంగా ఖ్యాతి సంతరించింది. ఈ రంగంలో కొన్ని శతాబ్దాలుగా తమ ప్రత్యేకత చాపుకుంటూ ధర్మవరం సిల్క్కి ఒక ప్రత్యేకత ఇచ్చిన అనే మహానుభావులందరికీ కూడా మీ మాధ్యమంగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తే వారందరినీ కూడా వారు స్మరించుకుంటున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి, కానీ క్లస్టర్ చెప్పేసే ఎన్నికల్లో తెలీదు, అది సాధించగలమో లేదో కూడా తెలియదు. ఎన్నికల సమయంలో నిజాయితీగా చిత్తశుద్ధిగానే చెప్తాం. ఏదైనా మిగతా వాళ్ళలాగా హామీలు ఊరికి ఏ హామీలు ఇలా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఆనాడు పెద్దగా అవగాహన లేదు. చూద్దాం, ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా, యాన్యువల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద తెచ్చేసుకుందాం, 5 లాఖ్ కింద వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే కదా, మన మాటకి ఏమైతే ఉంటుందని చెప్పి దారాలుగా మాట ఇచ్చేస్తాం. క్లస్టర్ తెస్తున్నాం అని చెప్పి మాట ఇచ్చేసి ఆ మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడటం అనేది కూటమి నాయకుడికి అలవాటు. నిలబెట్టుకుందాం అయిపోయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మొట్టమొదటి మీటింగ్లోనే ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను మన మంత్రి గారితో మాట్లాడాను. పెద్దమ్మ ఈ రకంగా మాట ఇచ్చాము ఏందని అంటే, మా వైపు నుంచి చేయాల్సిన సహకారం ఏదుందో మేము అందిస్తాం, కానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, నేను వస్తా, కాల్స్తే మాట్లాడదామని. మాట్లాడుకున్న తర్వాత వెళ్ళి మంత్రి గారిని అడిగా, సార్ ఇట్లా మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఇవ్వాలి, బడ్జెట్లో ఇవ్వాలి. అది చాలామంది చాలా చోట్ల నుంచి వచ్చాయి, చాలామంది అడుగున్నారు, చాలా సీనియర్లు అడుగున్నారు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అడుగున్నారు. బహుశా ఈ సంవత్సరం సాధ్యం కాదేమో, చూడాలేమో అన్నారు. ఇది నా పరిస్థితి. మా చేనేతలు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత నాకు మంత్రిగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఇంతమంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఆశీర్వదించిన తర్వాత, ముఖ్యంగా చేనేతలు ఆశీర్వదించిన తర్వాత మాట ఇచ్చాం. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాలనుకుంటే, ఇంత పోటీ ఉన్నప్పటికీ కూడా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఒకటి మంజూరు అయితే ఆ ఒక్కటి కూడా ధర్మవరానికి మంజూరు మాటల్లో చెప్పేసారు, సరే మేము చేసేస్తాం, పోండి మీరు చూసేసుకోండి. వచ్చాం, ఏదైనా పెట్టాలంటే స్థలం తప్పదు, స్థలం కావాలా. వచ్చిన తర్వాత సమావేశమయ్యాం, మున్సిపల్ కమిషన్ తెచ్చాం. అయ్యా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడన్నా స్థలం ఉందా అని. ఎక్కడ 10 ఎకరాలు, కనీసం 20 ఎకరాలన్నా కావాలన్నాం. 10 ఎకరాలన్నా సర్దుకుందాం అనుకున్నాం. ఎక్కడ చూస్తే 10 ఎకరాలు ఉన్న పార్సల్ బిట్టు ఉన్నది, ఎక్కడ కూడా లేదు. సరే ఏం చేద్దాం, సరే ఎక్కడన్నా చివరి ప్రాంతంలో చూద్దామని మళ్ళీ ఆడియో పిలిచాం. పిలిచి కూర్చోబెట్టి, అయ్యా ఎక్కడన్నా చూడమని. అక్కడ చూశారు, ఇక్కడ చూశారు, 2 బెడ్ స్థలాలు చూశారు, కానీ ఎక్కడ కూడా 10 ఎకరాలు ఉంటున్న స్థలం ఉంటున్న పార్సల్ ఉంటుందని ఒకటి లేదు. ఏం చేయాలి, ముందు కొన్ని దూరంగా చూపిస్తున్నారు. ఎక్కడ బత్తలపల్లి దగ్గర ఉంది, సంజీవపురం దగ్గర ఉంది. మా చేనేతలంతా ధర్మవరం పట్టణంలో ఉంటే మనం సంజీవపురం దగ్గరనో, బత్తపురం దగ్గరనో, లేకుంటే అక్కడ పుట్టపర్తి రోడ్లో ఎక్కడో 5 కిలోమీటర్ దూరంలో 10 కిలోమీటర్లు చూస్తే దానికి ఉపయోగం లేదు. అందుకని దాన్ని మాట్లాడిన తర్వాత చూశాక ఏం చేయగలమని చెప్పి మాకు అనిపించింది, బాగా పెద్దగా బాగా మార్కెట్ యార్డ్ అనిపించింది. ఆ మార్కెట్ యార్డ్ దగ్గర పోయి మాట్లాడుకొని అందరం కూర్చొని మాట్లాడిన తర్వాత మార్కెట్ యార్డ్ని ఒప్పించడం జరిగింది. ఒప్పించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి, సార్ ఇట్లా మార్కెట్ యార్డ్ నుంచి స్థలం కావాల్సి ఉంది, మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ పెట్టాలనుకుంటున్నాం, మాట ఇచ్చేశారు. మనం స్థలం చూపిస్తే వెంటనే అఫీషియల్గా మంజూరు కూడా చేసి జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది సార్, చెప్పండి అంటే మేము సంబంధిత మానవులతో అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం.
కవితమ్మ మేము వెళ్ళాం. తర్వాత కమిషనర్ గారు కూడా ఏమాటగా 2 సార్లు నేను మంత్రి గారితో మాట్లాడొచ్చిన తర్వాత వెళ్ళి మంత్రి గారిని కలిసి సార్ ఈ రకంగా మా రాష్ట్రం నుంచి ఇది వచ్చింది కదా, అభ్యర్థన ఉంది కాబట్టి దీన్ని మంజూరు చేయాలని చెప్పారు. ఆ మంజూరు స్థలం సేకరణ అయిపోయింది. 10 ఎకరాల స్థలం అయిపోయిన తర్వాత దాంట్లో సహజంగా ఎవరైనా మార్కెట్ యార్డ్ వాళ్ళు ఎకరాకు 2 లక్షలు పెట్టాలి మాకు సంవత్సరానికి చేర్చాలి. అయ్యా చేనేతల కోసం మంచి ఉద్దేశంతో తెచ్చున్న దాంట్లో మళ్ళీ మీరు ఎకరాకు 2 లక్షలు 2 ఎకరాల సంవత్సరాలు పెట్టాలంటే 10 ఎకరాలకి 20 లక్షలు మేము ఎక్కడి నుంచి పెడతాం, అది చేయడానికి లేదు. మళ్ళీ ఇంకో క్యాబినెట్ తీసుకొచ్చిన తర్వాత నామినల్ గా చెల్లిస్తే చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఏం లేదు, చేనేతలకు సంబంధించింది. మనకు చేనేతలు మొత్తం మొన్న ఎన్నికలు జరిగినప్పుడు చేనేతలు మూకుమ్మడిగా ఎన్డీఏకి సమర్థించారు, ఆశీర్వదించారు. కాబట్టి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. కాబట్టి ఏమి లేకుండా నేను ఇచ్చేయండి అని చెప్తే వెంటనే క్యాబినెట్ పెట్టి ఇచ్చేయండి. దానికి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ముందు కేంద్ర జౌళి శాఖ మంత్రి ఉంటున్న గిరిరాజ్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి. ఇది మార్గం సులువు కావడానికి, మార్కెట్ యార్డ్ స్థలం మనకు రావడానికి పూర్తిగా ప్రోత్సహించి సహకరించిన ముఖ్యమంత్రి గారికి కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, లేదా జౌళి శాఖ మంత్రి సవితమ్మ గారికి, కమిషనర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎవరికంటే మా సోదరి సవితమ్మ గారికి చెప్పాలి. ఏంటంటే జౌళి శాఖ మంత్రిగా ఆవిడ ప్రమోట్ చేయాలా, హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలా, కానీ ప్రత్యేకంగా ధర్మవరం సిల్క్ని ప్రమోట్ చేస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొత్తం మహిళా ఎమ్మెల్యేలు ఎంత ఉన్నారో అందరూ కూడా ధర్మవరం చీరలు ఇచ్చి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కలిసి ర్యాంపు మీద వాక్ కూడా చేసింది. ర్యాంపు మీద వాక్ చేసి అంటే ధర్మవరానికి ప్రమోట్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇంకా పిఠాపురం ఉంది, మంగళగిరి ఉంది, మిగతా వెంకటగిరి ఉన్నాయి. అయినప్పటికీ ధర్మవరం మీద ఈ జిల్లా వాసిగా కావచ్చు లేదా ధర్మవరం చీర మీద సిల్క్ మీద ప్రత్యేక మక్కువ ఉందేమో మాకు తెలియదు. ఇప్పుడే రామాంజనేయులు గారు చేసి చాలా అద్భుతంగా చేసి చూపించారు. దాని మీద చూస్తే దాంట్లో ఎంత అందంగా ఉన్నారంటే మా సోదరి ఎవరో డైరెక్టర్ చూస్తే సినిమాలో ఛాన్స్ ఇచ్చేటట్టున్నారు. అంత బాగా దాన్ని చెప్పి చూశారు. అటువంటి దాన్ని నరేంద్ర మోడీ గారికి కూడా నేను మొదటి వచ్చినప్పుడు ఏంటి సిల్క్ మీద ఏదో ప్రింట్ చేశానే అనుకున్నా. డిజైన్ ఉంటే దాన్ని చేస్తూనే చేనేత ఇది అని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఇచ్చాం, అమిత్ షా గారికి ఇచ్చాం. నేను యోగి ఆదిత్యనాథ్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నిమ్మలగుంట పెయింటింగ్తో పాటు ఇది ఇచ్చా. ఆయన చూసి ఏ క్యా హై కపడే పే బనాయా అని, కపడే పే నే బనాయా సార్, ఈ సిల్క్ పే బనాయా, సిల్క్ పే కైసా ప్రింట్ కియా అన్నాడు. ఏ ప్రింట్ నే సార్, డిజైన్ కంప్యూటర్ డిజైన్ కానీ చేతితో చేసిందంటే వాళ్ళ ఓడి తెప్పించి అయ్యా దీన్ని ఫ్రేమ్ కట్టి నా రూమ్లో పెట్టండి అన్నాడు. నా రూమ్లో పెట్టండి అన్నాడు. అదంటే ఆశ్చర్యకారు, ఇంత అద్భుతంగా చేయగలరా అని మహాశయం మళ్ళీ పేరు అడిగి తెలియదు కదా. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా ధర్మవరం ఏదో తెలియదు. కౌన్సిగా క్యూ వేసా అని చెప్తే ఆయన కూడా చరిత్ర ఒక నిమిషాలు కూర్చొని ధర్మవరం చీరంటే ఇది ప్రత్యేకత అని చెప్పి చేరు పెట్టుకోమన్నాడు. అటువంటి అద్భుతమైన కళా సంపదకు నేను ధర్మవరం చేనేతలను ఆదుకోవడానికి మన వంతు ప్రయత్నంగా ఈ క్లస్టర్ తీసుకోవాలనుకున్నాం, తీసుకొచ్చాను. దాని విషయంలో ప్రధానంగా ప్రస్తావన ఇచ్చారు. దీంట్లో కెపాసిటీ బిల్డింగ్ కోసం ట్రైనింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ జాకార్డు తయారు చేయడం మీద చెప్తారు, లేదా అధునాతనమైన పంచింగ్ మిషన్ల మీద కానీ అధునాతనమైన టెక్నాలజీస్ చేసుకోవడం కానీ, లేదా అందరి చేనేత ఈ మాస్టర్ వీవర్లకి, కార్మికులకి అందరికీ ఉపయోగపడేలాగా ఉపాధి అవకాశాలు కలిగేలాగా తీసుకోవడం ప్రధానంగా దీని వెంట ప్రధాన లక్షణం ఏంటంటే ఇప్పుడు దాకా అనేక మంది వర్కర్లు చెప్పారు చేసేది ధర్మవరంలో కానీ బ్రాండింగ్ కంచిలో అందరికీ కంచి చీరానికి కొంటారు. ఇక్కడ ఉన్నది 10,000 రూపాయలపై అక్కడికి వెళ్ళి 30,000 రూపాయలు పెట్టి కొంటున్నాను. చేసేది మనం, అమ్మేది అక్కడ, చేసి కష్టపడేది మన చేనేత కార్మికుడు, లాభంలో కంచిలో అమ్మకం చేసేవాళ్ళు. అక్కడ చేనేతలే లేదు. మొత్తం మనం చేస్తున్నప్పుడు మన సిల్క్ కమిషనర్ గారు చెప్పేది సిల్క్ దీంట్లో క్వాలిటీలో తేడా ఉంది. క్వాలిటీలో తేడా లేదు. క్వాలిటీ ఎటువంటి క్వాలిటీ అయినా దాన్ని అద్భుతంగా ప్రపంచమంతా ఎవరైనా ఏ మహిళైనా మెచ్చేలాగా చేయగలిగిన ప్రతిభ ధర్మవరం చేనేత కార్మికులకు ఉంది, మాస్టర్ వీవర్స్ ఉంది. దీంట్లో భాగంగా మనం ఎందుకు ఈ క్లస్టర్ ప్రధానంగా తీసుకోవడం, ముందుకు ఎలా తీసుకెళ్ళాలా, ఏ రకంగా ఉపయోగపడేలా చేయాలా అనే ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశంలో ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే సహజంగానే మనకు ధర్మవరంలో ఏమవుతుందంటే మనం పెట్టింది 50 మందికో 100 మందికో చేనేత రంగంలో ఉంటున్న కార్మికులకి మాస్టర్ వీవర్స్ కోసం అవగాహన కార్యక్రమం పెడితే మొత్తం హాలంతా అందరూ ఉన్నారు, వాళ్ళంతా నిండిపోయింది. దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో సమావేశం కూడా నిర్వహించుకొని అధికారులు కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడుతున్నాం. ఇంకో చిన్న స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని యాక్చువల్గా దీన్ని ఏ రకంగా మనం ఈ పొటెన్షియల్ని బయటకు తీయడానికి అవకాశం ఉంది,
వీటిలో ఉంటుందా ఈ టెక్నాలజీలో కానీ డిజైనింగ్లో కానీ లేకుంటే ఈ డైరీలో కానీ లేదా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విషయంలో, ఎందుకంటే ఈ కెమికల్స్ కారణంగా అనేక మంది అనారోగ్యం బాధపడుతున్నారు. వాటిని కూడా కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేసుకోవడం కోసం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అనేక రకాల షెడ్యూల్ నిర్మిస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా టీసీఎలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రత్యేకంగా షెడ్యూల్ నిర్మించే అవకాశం ఉంది. మన ధర్మవరంకి ఎక్కడో తీసుకెళ్ళి అవ్వడం కాకుండా మన ధర్మవరంలో మన చేనేతలు చేసిన ఈ పట్టుకి మన చీరకు కానీ లెహంగాలకు కానీ ఇతరత్ర ఉత్పత్తులకి మనమే ఇక్కడ బ్రాండింగ్ చేసుకుని అంతర్జాతీయంగా మార్కెట్ చేసుకుని ధర్మవరాన్ని ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడేలాగా నేతన్న జీవితంలో వెలుగులు నింపడమే కాకుండా ధర్మవరం ఆర్థిక పరిపుష్టికి జిఎస్టీ పెంచడానికి కూడా ఇది ఖచ్చితంగా దోహదపడుతున్నది భావిస్తున్నాము. 40 కోట్ల రూపాయలతో మనం ఇది తెచ్చుకోగలిగాం. కానీ దీంట్లో ప్రధానంగా ఏంటంటే కేవలం ప్రభుత్వం నుంచి వస్తున్న 40 కోట్ల రూపాయలతోనే కాకుండా దీంట్లో మాస్టర్ వ్యవస్థను కూడా భాగస్వాములు చేసి ఇతరత్ర వీళ్ళకు కూడా కార్మికులు కూడా భాగస్వామ్యం చేసి అందరూ కలిసి దాన్ని మరికాస్త వచ్చి 100 కోట్ల దాకా తీసుకెళ్ళి దాన్ని ఒక సమగ్రమైన క్లస్టర్ ఉండేది దాని అర్థం. అది ఒక సమగ్రమైన తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశం, దాంట్లో ఒక అవగాహన కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది. అయితే ఈ స్థాయిలో కూర్చున్నప్పుడు ఈ స్టేజ్ పై నుంచి మీకు పూర్తిగా విడమర్చి చెప్పే అవకాశం ఇవాళ అయితే జరగలేదు. మళ్ళీ కొంతమంది మాస్టర్ వ్యూవర్స్ని ఐడెంటిఫై చేసి కార్మికులు కూడా ఐడెంటిఫై చేసి ఒక చిన్న స్థాయిలో అధికారంలో కూర్చున్న తర్వాత ఇది భూమి పూజ కూడా తొందరలో ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడుకుంటుంటే కలెక్టర్ గారు సడన్గా కలెక్టర్ గారు జరిగింది. మోడీ గారి పేరు చెప్తున్నారు, అమిత్ షా గారి పేరు చెప్తున్నారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్తాను, ఒక విషయం మర్చిపోతున్నాడు అని అనుకుంటున్నారు. కలెక్టర్ గారు రాస్తున్నారు, మీరు అయోధ్య శ్రీరామచంద్రుడు పుట్టిన భూమి అయోధ్య గడ్డ మీద ఒక దివ్యమైన భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న రోజు ధర్మవరం చేనేతలు వేసిన పట్టుబంతినే ఆయన కట్టుకున్నారు, కండువాన్ని కూడా కప్పుకున్నారు అని ఆయన రాసి నాకు చూపిస్తున్నారు. అదే కాదు సార్, చేనేతలు దీని విషయంలో అనేక అవార్డులు రావడం జరిగింది. ఇవాళ చాలా గర్వకారణం. మన ఊరికి సంబంధించిన నాగరాజు ఇవాళ చైనాలో ఒక చిన్న మగ్గాన్ని తీసుకెళ్లి అక్కడికక్కడే పట్టు చీరను నెత్తి చైనా వాళ్ళందరికీ సంబరమాట్యాలకు గురి చేసేటట్టున్నారు. ఇటువంటి అద్భుత సంపద ఇండియాలో ఉందా, ఇండియాలో ధర్మవరంలో ఉందా అని ఇవాళ ఫోటోలు చూస్తే మీకు అద్భుతమైన దృశ్యం. అది అందరూ చైనీస్లు అంతా చూస్తూ కూర్చోన్నారు. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ధర్మవరం మనం ప్రత్యేకంగా సవితమ్మ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే మన అందరికీ తెలుసు కలియుగ దైవం 7 కోట్ల వాడు 40 ఉన్న తిరుమలలో అందరికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సిఎల్పీ దగ్గర నుంచి లేదా వాళ్ళు పర్మనెంట్ డోనర్స్ ఉన్నారు వాళ్ళు కానీ, లేదా దేశ విదేశాల నుంచి గొప్ప వ్యక్తులు వచ్చినా, వ్యక్తులు వచ్చినా, మంత్రులు వచ్చినా పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. ఇంత గతంలో బయట నుంచి చేసేవాళ్ళు. ఇవాళ ఈసారి పట్టు వస్త్రాలు, శాల్వాలు కూడా ఈసారి ఆ శాల్వాల్ని ఎవరికైతే వచ్చిన విఐపీలకు కానీ, ముఖ్యులకు కానీ, ప్రముఖులకు కానీ, ఎస్టీలకు కానీ, కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళు కానీ, సమాజంలో ఒక ప్రఖ్యాతులు ఎవరికైతే ఇస్తామో ఆ శాల్వాలు, పట్టు వస్త్రాలని ఇవాళ ఆర్డరు ధర్మవరం చేనేతలకు ఇచ్చామని చెప్తున్నారు. నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా కూటమి ప్రభుత్వం అవకాశం ఉన్న ప్రతి చోట చేనేతల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అనేక విషయాలు ఇప్పుడు ముఖ్య అతిథిగా ఉన్నాయి. ఎందుకంటే వారికి సంబంధించిన శాఖ కాబట్టి దానికి సంబంధించిన విషయాలు సవితమ్మ గారు చెప్తారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు అని చిన్న స్థాయి చేనేత ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి అద్భుతంగా చెప్పారు. చంద్రబాబు దీంట్లో విశేషమైన అనుభవం మా రామాంజన గారికి అయితే చెప్పబడుతుంది. నగేష్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, ఈ రంగంలో ఉంటున్న ప్రొఫెసర్ సుధాకర్ గారు కానీ స్వయంగా వీటిలో ఉన్నారు, ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఈ అనుభవాన్ని కూడా ఉపయోగించి కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చి ఒక అద్భుతమైన క్లస్టర్ మనం ఏ రకంగా తయారు చేయగలం, తద్వారా ధర్మవరంలో ఉంటున్న చేనేతకి ఉపాధికి ఏ రకంగా ఉపయోగపడగలం, ఏ రకంగా మనం ఇది చేస్తున్న మన ఉత్పత్తికి మనమే ఒక బ్రాండింగ్ తయారు చేసుకోగలం, ఏ రకంగా బ్రాండింగ్ చేసిన తర్వాత అంతర్జాతీయంగా మీకు మార్కెటింగ్ వ్యవస్థను కల్పించి తద్వారా ధర్మవరంలో ఉంటున్న చేనేతల జీవితాల్లో వెలుగులు నింపగలం అనే విషయాన్ని సలహా సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రధాన ఉద్దేశం కూడా ఇవాళ ఈ సమావేశం నిర్వహించడంలో ఇదే ప్రధాన ఉద్దేశం. మిత్రులు మీకు తెలుసు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అనేక రకాలైన కార్యక్రమాలు జరిగితే అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. అనేక ఏదైనా
ఎక్కడ చూసినా హైవేల నిర్మాణం జరిగినా, రైల్వేల నిర్మాణం వచ్చినా, వందే భారత్ నిర్మాణం వచ్చినా, లేకపోతే పెద్ద ఎత్తున బీమా పథకాలు అందజేస్తున్నా, లేదా రైతులకు అన్నదాత పథకాలు ఇస్తున్నా, అనేక రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందుతున్నాయి. అన్నదాతలు సుఖీభవం కింద నిధులు అందుతున్నాయి. ప్రతి అక్క చెల్లికి తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి బిడ్డలు అందించే, వాటికి 15,000 అందించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాల మీరు మనం గమనించాలి. రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతాయి. ఇరాన్కి అమెరికాకి అనేక దేశాలు ఈ చమురు ఉత్పత్తి దేశాల మధ్య జరుగుతా చమురు కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ మన దేశంలో ఎక్కడ కొరతలేదు. కానీ కొంతమంది పొలంలోనే వస్తుంటారు, పొలంలో వచ్చి విమర్శలు చేస్తుంటారు. కొండలు మింగిన అనకొండలు ఇవాళ గ్యాస్ బండల గురించి మాట్లాడుతున్నారు. నేను దాని గురించి చెప్పవలసిన గ్యాస్ బండల గురించి వచ్చేసింది, ఎక్కడ లేదు, చాలా కొరత వచ్చేసింది, రేపు నుంచి మీకు వంట చేసుకోవడానికి గ్యాస్ లేదు, ఆడలేదే ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. కానీ అమెరికా ఇరాన్ కొట్లాడుకుంటున్నా మనం ఆ దేశంతో ఈ దేశంతో చమురు తెచ్చుకోగలుగుతున్నాం. చమురు ఈ రోజు దాకా మనం ఏ రోజు కూడా రష్యా నుంచి కొనడం ఆపలేదు. మనకు నిరంతర సరఫరా జరుగుతుంది. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు పదే సమస్య నిర్వహిస్తూ ఎక్కడ మీరు బుక్ చేసిన 1.5 రోజులోనే ఇక్కడ అందాలనే ఈ రకంగా చేస్తుంటే వీళ్ళు అనకొండలు గ్యాస్ బండలు ఎత్తుకొని అప్పుడప్పుడు కనిపించి అతిథుల్లాగా వచ్చేసి విమర్శలు చేస్తున్నా కానీ దాంట్లో పోదలుచుకోలేదు. ఆ రోజు మొదట్లో వీళ్ళు విమర్శలు చేస్తే ఆ రోజు బుకింగ్ అందరూ పాపం ఎప్పటికీ దొరకదేమో అని చెప్పి 88 లక్షల బుకింగ్ జరిగాయి. ఇవాళ చూస్తే నిన్నటికి 76 లక్షల బుకింగ్ జరిగాయి. ఎందుకంటే నమ్మకం వచ్చింది ప్రజలకి, అరే ఇవన్నీ అబద్ధాలు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నామని. ఆ విషయాలు పక్కన పెడదాం. నేను ఇంకో మాట కూడా అనేక ఇచ్చిన వీటిల్లో ఇంకోటి కూడా చెప్పాను. మనందరూ తెలుసు, మీకు ఆయుర్వేద పండితుడు కవి కృష్ణమాచార్యులు నడయాడిన నేల. అందుకని ఆయన స్మృతికి చిహ్నంగా ధర్మవరానికి కూడా మంచి కళాశాలను తెస్తామని చెప్పాం. ధర్మవరానికి ఆయుర్వేద మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేశాం. దానికి కావాల్సిన వేగాల దగ్గర స్థలాన్ని ఇచ్చి గవర్నమెంట్ టెండర్ ఇచ్చి రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు మన అద్భుత వారసత్వ సంపద ఆయుర్వేదాన్ని ఇక్కడే చదువుకోవడానికి, మన జిల్లా వాసులతో చదువుకోవడానికి అవకాశం కలిగింది. అదే కాకుండా ఇప్పుడే నేను మన గతంలో ఒక ఎల్కేజీ శాంక్షన్ అయింది. 2017-18 చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు ఎవరు దాని గురించి 5 ఏళ్ళు దేని గురించి కాదు, ఏ విషయాన్ని పట్టించుకోలేదు, వేరే విషయం, దాంట్లో నేను బోధించుకోలేదు. అయిపోయిన తర్వాత నేను వెళ్ళా, అమ్మ మంత్రి గారు ఒక లెటర్ రాశారు, మాకు గతంలో జీవోలు పెట్టి ఇట్లా మంజూరైంది, మరి దీన్ని ఎలాగా గతంలో అయింది కదని, అది పాతది కదా అన్నారు. పాతదైనా మేడం కావాలి కదమ్మా, మాకు ధర్మవరం తెలుసు కదా, దాని వెనకబట్టిన వాళ్ళు ఎక్కువ, టీసీలు ఎక్కువ ఉంటున్నారు, మా అందరికీ ఆరాధ్య దేవం మహాత్మా జ్యోతిబా ఫూలే, ఆయన పేరుతో స్కూల్ పెట్టుకుంటే గతంలో జీవో ఇస్తే 5 ఏళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు అన్యాయం చేస్తే ఎలాగంటే, నేను చూస్తాను, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా అని చెప్పారు. నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎన్జేపీ స్కూల్ ఇక్కడ ఈ గతంలో ఉన్న వాళ్ళగా మంజూరు చేస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇప్పుడు మాట కూడా ఇవ్వాలా, ఇప్పుడే పోయేటప్పుడు మాట ఇచ్చిపోవాలా. ఎందుకంటే మన ఆడపడుతు వచ్చింది, కానీ మనం కూడా కోరచ్చు. మామూలుగా చెల్లెలను అడగకూడదు. మన ఇళ్ళకి వచ్చినప్పుడు అచ్చేయమ్మా ఇచ్చేయమ్మా అని చెప్పి. కానీ అధికారంలో ఉన్న చెల్లెలు కదా, అధికారంలో ఉన్న చెల్లెలు పెద్ద కియా ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే కాబట్టి ఉదాహరణగా ఇవ్వాలన్నమాట. ఆ ఎన్డీఏపీని కూడా కాస్త శాంక్షన్ మంజూరు చేసి వెళ్లాల్సిందిగా కోరుతూ దీనికి అందాల్సిన మన సంపూర్ణ సహకారాన్ని కూడా అందించాల్సిందిగా మిమ్మల్ని కమిషనర్ గారిని నేను కోరుతూ ఒక ప్రధానంగా ఒక విషయం చెప్పాలి. అనేక సంక్షేమ పథకాల గురించి నేను ప్రస్తావించాను, కానీ ఒక సంక్షేమ పథకం మాత్రం కేవలం జీవితం వెలుగులే కాకుండా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అది నా మినిస్ట్రీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే అంటే మన ఒక ఆసుపత్రికి వెళ్ళాలి, ఆసుపత్రికి వెళ్ళి చూస్తున్నా, ఓపీ చూస్తుంటే చాలా ఎక్కువ ఉంది. నేను ఏంటమ్మా 6 నెలల క్రితం ముందు ఓపీ తక్కువ ఉంది, ఇప్పుడు సడన్గా 20% పెరిగింది, ఎంత పెరిగింది, అబద్ధాలు చెప్తున్నారా, కలెక్టర్ గారితో ఏమైనా మాట్లాడాలా అన్న. లేదు సార్, నిజమే చెప్తున్నాను సార్, అబద్ధాలు చెప్తున్నాను సార్, పెరిగాయి సార్. ఎట్లా పెరిగాయమ్మా అన్న. ఏం చేస్తారు, అది ఏదో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పథకం పెట్టారు కదా సార్, దాంతో పెరిగాయని. ఏం పథకం? స్త్రీ శక్తి సార్, దాంతో ఓపీలు ఎట్లా పెరిగాయమ్మా. కాదు సార్, చిన్న ఆసుపత్రిలో రెఫర్ రాస్తే ఇంతకుముందు పెద్ద ఆసుపత్రికి పోయేవాళ్ళు, ధర్మవరం రాస్తే అనంతపురం పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది కదా, హ్యాపీగా ధర్మవరం నుంచి అనంతపురం పోయి చూపించుకుంటున్నారు. అందుకని ఓపీలు పెరిగాయి, వాళ్ళ ఆరోగ్యం కూడా ఉన్నారు అని. అవునమ్మా అంటే అసలు మీరు మరి టైంకి వస్తున్నారా అన్న. టైంకి వస్తున్నాం సార్, ఫ్రీ బస్ ఉంది కదా అని. ఇంకో మాట అది సార్, నాకు
ఇంకోటి ఏంటంటే మా అమ్మ అంటే నాకు ఇష్టం సార్. నేను ఇక్కడ ఎక్కడో మా ధర్మవరం ఉంటా, మా అమ్మ మడికసిరిలో ఉంటుంది. పోయి రావాలంటే ఎప్పుడో 4 నెలలకు ఒకసారి వచ్చేదాన్ని. ఇప్పుడు శనివారం ఆదివారం నాకు సెలవు వచ్చే పోయి మడికసిరి అమ్మని తీసుకొని వస్తున్నా. ఇంకొక ఆయన చెప్పింది సార్ మా అక్కని కూడా ఎప్పుడో వాళ్ళు చూసేదాన్ని, 3 బస్సే కదా అప్పుడప్పుడు చూసి వస్తున్నా అని. ఇక్కడ ఎప్పుడు మా మామకి ఒప్పుకోరు కానీ ఆమె పాపం తోడుకోవడంతో కానీ ఆడపడుతుందో కానీ గతంలో గొడవ పడాలంటే ఫోన్లో గొడవపడి, ఇప్పుడు డైరెక్ట్ బస్సు ఎక్కి గొడవపడి సాయంత్రం మళ్ళా అనంతపురం గొడవపడి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాను. అవునా కదా అమ్మా? అవునా కదా? మా డీజీకి అయితే బయట తిరిగదు కానీ ఆమెకేమో కోరిక పొద్దున మెరుపుకల్లేమో ధర్మవరం చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం పోయి పుట్టపత్తులు చూసి, సాయంత్రము కార్తీక దీపం కదిరిలో చూసి మళ్ళీ సాయంత్రం వెనక్కి రావచ్చు. ఏమంటే పోతున్నావా లేదా? లేదంట. కానీ అవకాశం ఉందా లేదా? ఆ సౌలభ్యం వాళ్ళు కల్పిస్తారు. ఏదో దీనికోసం కాదు. ఇవాళ ఇంత దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిన నేపథ్యంలో కూడా దాన్ని సరిచేస్తూ గాడిలో చేసుకుంటూ మన అందరికీ అన్ని వర్గాలకి ఉపయోగపడేలాగా చూసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తూనే మళ్ళీ ఇటువంటి సంక్షేమ పథకాన్ని ప్రధానంగా ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో మహిళకి ప్రధాన పాత్ర. దాని కారణంగానే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ గ్రామం, జిల్లా, రాష్ట్రం ఏదైనా బాగుపడుతుంది. ఆర్థిక సంపద సృష్టించాలని కూడా మహిళ కారణంగా అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం కోసం, ఆర్థిక సాధికారత కల్పించడం కోసం అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా 3,000 కోట్లకు పైగా నిధులతో ఇవాళ స్త్రీశక్తి పథకాన్ని కూడా అమలు చేస్తూ సమర్థవంతంగా చేస్తున్న సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ధర్మవంతం ప్రజలందరి తరఫున, ముఖ్యంగా అక్క చెల్లెల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కలిసి ముఖ్యంగా చేనేత కార్మికులు, మాస్టర్ యూనివర్సిటీ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కలిసి చేనేత క్లస్టర్ని అద్భుతంగా తయారు చేసుకున్నామని దానికి మీరందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. చేనేతలు అంటే ధర్మవరం గల్లీ నుంచి ఢిల్లీ కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ధర్మవరం అంటే ధర్మవరం పట్టు చీర అని గౌరవించేది మన ధర్మవరం పట్టు చీర. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం మరి కలిగించి ఈరోజు హ్యాండ్లూమ్స్ మెగా క్లస్టర్ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏది అంటే అది ధర్మవరం మొట్టమొదటిది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు అవగాహన కార్యక్రమానికి మరి స్థానిక శాసనసభ్యులు మా సోదరులు మరి ఒక పక్క ఆరోగ్య శాఖను, ఒక పక్కన బీజేపీ పార్టీని, ఒక పక్క ధర్మవరాన్ని, ఒక పక్క క్యాబినెట్ లో జీవోఎంలో ఎక్కువగా ఏ క్యాబినెట్ ఇస్తుంటారో అంటే మరి సత్యకుమార్ యాదవ్ గారికి మరి వారికి, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్యామ్ గారికి, మన టెక్స్టైల్స్ కమిషనర్ మరి దీనికి ముఖ్య కార్యక్రమం కూడా మేమైతే డిపార్ట్మెంట్ నుంచి ఈ మెగా క్లస్టర్ రావడానికి ముఖ్య కారణం డిపార్ట్మెంట్ మాదైనా మరి పూర్తి స్థాయిలో మా ధర్మవరం చేనేతలకు నేను ప్రామిస్ చేశాను. ఆ మాటని నిలబెట్టుకోవాలని ఒక పక్క మా డిపార్ట్మెంట్ పరుగులు పెట్టిస్తూ మొత్తంగా కష్టపడింది అయితే మరి సత్యకుమార్ యాదవ్ గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కమిషనర్ గారు మరి మన యువగలం, మన జిల్లాకే యువతకు ఒక భరోసా, మా తమ్ముడు మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి ఎప్పటికప్పుడు చేనేతల గురించి ఇప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేనేతల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం ఎప్పటికప్పుడు అవగాహన ఉన్న వ్యక్తి మన పరిటాల శ్రీరాంబాబు గారికి, అదేవిధంగా జనసేన రాష్ట్ర నాయకులు మరి మధుసూదన్ రెడ్డి గారికి, మరి కాటమయ్య గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, అదేవిధంగా కూటమి నాయకులకు, మరి కోవిడ్ వస్త్రంగా మరిసి మనిషి మానాన్ని కాపాడే నా చేనేత కుటుంబ సభ్యులకు కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాయలసీమ అంటే ఒక చిన్న చూపు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు రాయలసీమ అంటే ఒక పక్క హార్టికల్చర్, అగ్రికల్చర్, సిరికల్చర్, ఇండస్ట్రియల్, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఈ రోజు పట్టు పరిశ్రమ చేనేత వస్త్రాలు కూడా గౌరవంగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో గౌరవంగా నిలబడుతుంది. మరి నిజంగానే
మన చేనేత కార్మికులు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా ఆధారపడేది రైతాంగం, మరి రెండో స్థానం వచ్చి మన చేనేత రంగం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, నిజంగానే మరి ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు చేనేతలకు కూడా మన కేంద్రంలో బడ్జెట్ కేటాయింపులో కూడా మన రాష్ట్రానికి చేనేతలకు మరి సింహభాగమే అందించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన విజనరీ లీడర్ మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చేనేతలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మరి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేత కళాకారుల్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, మీ ఆరోగ్యం కూడా చేనేత వస్త్రాలు ధరించడం వల్ల మీ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడగలం అవుతామని ఎప్పటికప్పుడు అవగాహన చేయటం, మాకు దశాదిశ నిర్దేశించడం, ముఖ్యంగా మరి ధర్మవరం మెగా క్లస్టర్ రావడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే సుమారుగా 8,000 మందికి మనం ఇక్కడ ఉపాధి చూపించగలం. ఇప్పుడు 40 కోట్లు, ఇది మన అందరం చెయ్యి కలిపి దాన్ని అభివృద్ధి బాటలో మనం ముందుకు తీసుకెళ్తాం. ఒక 8 నెలల్లోనే మీ మెగా క్లస్టర్ ని ప్రారంభిస్తామన్న విషయాన్ని కూడా మీరు సహకరిస్తే ఖచ్చితంగా 8 నెలల్లోనే పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే మరి స్థానిక శాసనసభ్యులకు ఉన్న నిబద్ధత ఏంటంటే, ఒక పక్క సెంట్రల్ దాన్ని శాంక్షన్ చేయించుకోవడం, మార్కెట్ యార్డ్ వారితో కూడా మరి స్థలం కేటాయించుకోవడం, మరొక 10 ఎకరాలు కూడా మరి మరొకసారి కూడా ప్రతిపాదించడం కూడా చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ చేనేతల కోసం మన కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టడం జరుగుతుంది, అవేర్నెస్ క్లాసెస్ జరుగుతుంది, స్కిల్ ట్రైనింగ్ జరుగుతుంది, పనిముట్లు కూడా మనం సబ్సిడీతో కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఇందాకే చెప్పారు మరి స్టాండ్ రూమ్స్ కావాలని, స్టాండ్ రూమ్స్ కూడా మనం 90% సబ్సిడీతో కూడా మనం అందజేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మన ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు చెప్పారు, నేను ఉచిత కరెంటు 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత కరెంటు అందజేస్తానన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మన ఉచిత కరెంటు కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒక్కొక్క 200 యూనిట్లు మరి చేనేతకు నెలకు సుమారుగా 1800, మరి పవర్ లూమ్ వారికి 5,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. దానితో పాటు మీరు ఇందాకే అడిగారు మరి ఆప్కో షోరూమ్ ధర్మవరంలో కావాలి, మరి ప్రొక్యూర్మెంట్ కూడా కావాలి. మొన్నటి రోజున 2 కోట్ల రూపాయలతో ప్రొక్యూర్మెంట్ కూడా చేశాం. మరి అదే విధంగా మార్కెటింగ్ అవకాశం కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆప్కో షోరూమ్ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మరి మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా నిజంగానే నాకు చాలా గర్వంగా ఉంది ఈ జిల్లా ఆడబిడ్డగా పుట్టడం. మరి నేను మన 1:1 ప్రాజెక్ట్ కింద మన ధర్మవరం పట్టు చీరకు అవార్డు రావడం, ఆ అవార్డు నా చేతుల మీద తీసుకోవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. అది నేనే ఈ అనంతపురం సత్యసాయి జిల్లాలో మరి నేనే జౌళి శాఖ మంత్రిగా నా ధర్మవరం పట్టు చీర తీసుకోవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా నిజంగా మీ ధర్మవరం పట్టు చీర చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, మరి ఏ డిజైన్ అయినా మన ధర్మవరం నుంచే పోతుందని నేను గర్వంగా చెప్పుకోగలిగాను అన్న విషయం మీకు తెలియజేస్తున్నా. నిజంగా పెద్దలు అందరూ చెప్పారు కంచి పట్టు చీర, ఇది పోయింది ఆ కంచి పట్టు చీర. ఇప్పుడు అందరూ ధర్మవరం పట్టు చీర అని అడుగుతున్నారు. మేము కూడా ఎక్కడికి పోయినా ధర్మవరం పట్టు చీర మేము ప్రమోట్ చేస్తున్నాం. మరి ఇప్పుడున్న అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మరి ఈ మెగా క్లస్టర్ రావడం వల్ల కూడా మనకు మార్కెటింగ్ అవకాశం బాగా పెరుగుతాయి. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి షోరూమ్స్ వాళ్ళ నుంచి ఇక్కడ కూడా మరి బై చేయొచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీంతో పాటు మరి శాసనసభ్యులు మన యువగలం శ్రీరామబాబు గారు ఇందాకే అడిగారు, డెత్ లైన్స్ ఉన్నాయి, 34 ఉన్నాయి, అవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి కూడా క్లియర్ చేస్తాం. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరంలో కూడా చాలా సార్లు మాట ఇచ్చారు, ఏమి చేసింది లేదని తెలుసు. ఇదే ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం మెగా క్లస్టర్ గురించి కూడా చాలా
ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మన రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే మనం ఆశ్రయం తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ధర్మవరం చేనేతతో పాటు చేనేతలు కూడా మనం పెద్దపీట వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక పక్క థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నాం. మరి చేనేతలకు గతంలో మరి ఇన్సూరెన్స్ గురించి చాలా మంది చేనేతలు నాతో కూడా ఇక్కడ నుంచి ధర్మవరం పెద్దవాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. యూనివర్సల్ హెల్త్ పాలసీలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ అంటే మీరు కూడా వర్తించే విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్నటి రోజు ఎక్కువగా చేనేతలో ఉన్న మంత్రులు అందరూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. మన సోదరుడు కూడా వచ్చినప్పుడు మరి సార్ వాళ్ళ ప్రభుత్వంలో 24,000 ఇచ్చేవారు, మరి వాళ్ళు బట్టలు నొక్కేవాళ్ళు, మిగతా ఏమి పట్టించుకునేవారు కాదు. అంటే మనం కూడా చేద్దాం, కొంచెం సమయం ఏంటి వాళ్ళకు పనికి ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది కూడా మనం అదనంగా ఇస్తున్నాం. మరి 24,000 కాదు 25,000 ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఎందుకంటే ఒక పక్క చేనేతలకు గతంలో మనం ఏదైతే 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ మనం ఇస్తున్నాం. సుమారుగా జిల్లాలో 13,000 పెన్షన్లు ఉంటే ధర్మవరంలోనే 6,000 చిన్న మంది 6,200 మందికి 50 ఏళ్ళకి 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ, ఒక పక్క NRGS రోడ్లు, ఒక పక్క పార్ట్ హోల్స్. మరి ముఖ్యంగా మన రాయలసీమకు కావాల్సింది తాగునీరు, సాగునీరు కావాలి. ఈ రోజు సాగునీరు, తాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు చేనేతలతో పాటు హార్టికల్చర్, అగ్రికల్చర్, సిరికల్చర్ ఈ రోజు డెవలప్ అవుతుంది అంటే మరి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మొన్నటి రోజు బడ్జెట్ కేటాయింపులో కూడా మనకి రాయలసీమ హార్టికల్చర్ హబ్బుగా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్న విషయం తెలియజేస్తూ ఖచ్చితంగా చేనేతలకు పెద్దపీట వేస్తున్నాం. చేనేతలు గౌరవించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమైన ఉద్దేశం కూడా తెలియజేస్తూ, దయచేసి ఇక్కడ మరొకసారి కలెక్టర్ గారు మరి మన మంత్రివర్గం మేయర్ కమిషనర్ గారు కూడా మాట్లాడుతున్నాం. మరొకసారి అందరినీ సొసైటీ వీవర్స్ అందరినీ కూర్చోబెట్టి ఇంకొకసారి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్గము, మరి కూటమి నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్ చేనేత. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మక్క గారికి, ధర్మవరం నియోజకవర్గ బాధితులు రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, మరి అదే రకంగా సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి, హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖారాణి గారికి, రాష్ట్ర జనసేన జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చేనేత కార్మికులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. ఎన్నో ఏళ్ళగా ధర్మవరంలో చేనేత కార్మికులందరూ ఎదురు చూసిన కళ ఈరోజు నిజమైంది. చేనేత క్లస్టర్ని మన ధర్మవరానికి సాధించుకోవడంలో సవితమ్మక్క గారు కావచ్చు, అందులోనూ మన మంత్రివారు సత్యకుమార్ గారు కావచ్చు, పూర్తి స్థాయి కృషి చేసి దాన్ని తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ గారికి కూడా మనం పూర్తి స్థాయిలో ఇందులో కృతజ్ఞులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్న చేనేత పరిశ్రమలు కానీ చేనేత కార్మికులు కానీ ఏ రకంగా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి అనే దాని మీద ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సాధించి అనేక విధాలుగా దీన్ని ఆలోచన చేసి ఒక చేనేత క్లస్టర్ని తీసుకొచ్చినట్లయితే ఇక్కడున్న చేనేత కార్మికులకు ఈరోజు ప్రస్తుతానికే కాకుండా రాబోయే తరానికి కూడా ఉపయోగపడాలంటే ఇటువంటి చేనేత క్లస్టర్ రావాలి అని చెప్పి ఆయన కృషితో కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చేనేత క్లస్టర్ అంటే ఏంటి అనేది ఇంతవరకు ఆఫీసర్లు కానీ ఇంతవరకు మాట్లాడి అందరూ కూడా చెప్పడం జరిగింది. అందులో ఈరోజు మనం ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నామో ఒక మనకే కాదు, ఈరోజు చాలా చోట్ల మనం వింటున్నాం, గ్రామాలు లేకపోతే ఇద్దరికి పిల్లల్ని అంటారు, ఒకటి రైతు పని చేసేవాడికి, రెండు చేనేత పని చేసేవాడికి. వాస్తవంగా ఆ మాట విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది.
అంటే ఆధునికంగా మనం ముందుకు పోలేకపోతున్నాం కాబట్టి ఇది పరిస్థితి వస్తుందేమో అనుకుంటాం. వాస్తవంగా చెప్పాలంటే చిన్న చిన్న బిజినెస్లు ఎట్లయితే చేసుకోవడానికి ఈరోజు ఒక రైతుకి ఒక చేనేత కార్మికుడికి పెద్ద తేడా లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో చేనేత పని అంటే చాలా కష్టమైన పని అనే ఒక అపోహ పడింది. ఏ పనినైనా సులువు చేసుకుంటూ దాన్ని ఉన్న టెక్నాలజీని పూర్తి స్థాయిలో మనం చేసే పనిలో మార్చుకుంటూ మనం ఉపయోగపెట్టుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ పనిని సులువు చేసే ప్రయత్నంలోనే ఈ చేనేత క్లస్టర్ అనేది వచ్చిందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో డిజైనింగ్కి ఈరోజు కొత్త పిల్లలు కంప్యూటర్లో ఎవరైనా సరే డిజైనింగ్ నేర్చుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఈ చేనేత క్లస్టర్లో వారందరికీ కూడా ఈ డిజైనింగ్ అనే దాన్ని ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలనే దాన్ని నేర్పించడమే కాకుండా కొత్త కొత్త డిజైన్లు ఏ వస్తున్నాయని ఎప్పటికప్పుడు అప్డేట్లో పెట్టడానికి కూడా పూర్తి స్థాయిలో ఈ చేనేత క్లస్టర్ ఉపయోగపడుతుంది. మరి దాంతోపాటు ఈరోజు రంగుల అద్దెది కూడా మనం చూస్తున్నాం. దాన్ని కూడా కొత్త రకంగా ఏ రకంగా చేయొచ్చు, లేకుంటే లార్జ్ స్కేల్లో ఏ రకంగా చేయొచ్చు, మిషనరీల్ని వాడుకొని ఏ రకంగా చేయొచ్చు అనే విషయాలు కూడా పూర్తి స్థాయి అవగాహన రావడానికి ఈరోజు చేనేత క్లస్టర్ అనేది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఈరోజు చేనేతలు అంటే ఒక మగ్గం నేయడం మాత్రమే కాదు, రంగుల అద్దె దగ్గర నుంచి, వార్పులు చుట్టే దగ్గర నుంచి, డోలు చుట్టేది మనకు ఏదైనా పాలిష్ పట్టే దగ్గర నుంచి, ఈ రకంగా అట్టలు పట్టే దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ చేనేత రంగంలోకి వస్తారు. కాబట్టి వారందరికీ ఈరోజు కొత్త పద్ధతులు ఏ వస్తున్నాయి, మార్కెట్లో ఏ రకంగా పోతే మన సరుకుకి మనకు ఏదైనా ధర పలుకుతుంది అనే దాన్ని చూపించుకునేదానికి కొత్త టెక్నాలజీలని మనం రోజువారీ జీవనాల్లో ఉపయోగపెట్టుకునేటట్టుగా మనకు చేనేత కార్మికులు ఈ క్లస్టర్ అనేది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ క్లస్టర్ని మన చేనేత కార్మికులందరూ పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోవాలా. అక్కడ ఏదైనా సరే మొహమాటం లేదు. మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఈరోజు మగ్గం నేస్తా ఉండొచ్చు, కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఏ వ్యక్తి అయినా సరే చిన్న 10 ఏళ్ల పిల్లోడి నుంచి 70 ఏళ్ల పండు ముసలి వరకు కూడా ప్రతిరోజు నేర్చుకుంటే మన రంగంలో కూడా మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. కాబట్టి దాంట్లో ఎటువంటి నామోషీలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. అక్కడ ఇచ్చే ట్రైనింగ్ని ఉపయోగపెట్టుకోవాలి. అక్కడ కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఆ విషయాన్ని తెలుసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి మన బిజినెస్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంటుంది, నడిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాధ్యత మనం అంతా కూడా మనము ఉపయోగపెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మరి దాంతోపాటు చేనేత కార్మికులు ఈరోజు కొత్తగా వాస్తవంగా చెప్పాలంటే రిటైల్ కూడా బాగా పెరుగుతుంది ధర్మవరంలో. గతంలో హోల్సేల్ మీదనే మేజర్గా పోతాండి. ఏడన్నా పోవాలంటే 100 చీరలు 200 చీరలు అనే వాళ్ళు మనకు వస్తాయంటే, కానీ ఈరోజు కంచికి ఏ రకంగా పోతున్నారో ఈరోజు ధర్మవరానికి కూడా అదే రకంగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే ధర్మవరానికి చాలా మంది వచ్చి పెళ్లిళ్ళ షాపింగ్ చేసుకొని పోయేవాళ్ళు కూడా చాలా మంది పెరుగుతున్నారు. ఇక్కడ దానికి కూడా మనకు క్లస్టర్ అనేది ఉపయోగపడుతుంది. షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ రెండోది తెలుసుకోవడమే కాదు, వాస్తవంగా చెప్పాలంటే టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంది. ఎట్లా ఈరోజు చేనేత మనం అక్కడికి వెళ్తే ఇప్పుడు ఒక మగ్గం ఎవరైనా కొత్త వ్యక్తి ఈరోజు ధర్మవరంలో శ్రీరామ్ అని కూడా ఒక మగ్గమిటి దగ్గరికి పోవాలంటే టక్కన 10 నిమిషాలు వెళ్ళిపోతాడు. ఏడో హైదరాబాదు, బెంగళూరు లేకుంటే కడప, కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా మగ్గం ఎట్లా నేస్తారని చూడాలంటే చూసే పరిస్థితి ఉండదు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక టూరిజం హబ్లా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఒక కొనడానికే కాదు, అసలు ఇవి ఏ రకంగా తయారవుతాయి అని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఈరోజు మన చేనేత క్లస్టర్లోకి వెళ్ళి నిలబడ్డారంటే ఓహో కలర్ అద్దె దగ్గర నుంచి ఎట్లా డిజైన్ చేస్తారు, ఎట్లా అట్లా కుడతారు, ఏ రకంగా చీరల్ని మడత పెడతారు అనేది కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి తెలుసుకునే పరిస్థితి బయట ఉన్న వారికి ఉంది. ఒక పర్యాటక కేంద్రంగా కూడా ధర్మవరాన్ని మార్చుకోవడానికి కూడా మనకి ఈరోజు ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా రీటైల్ కూడా మనకు బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి మేము కూడా దీంట్లో మంత్రివర్యులను చిన్నది అడగాలనుకున్నాం. మేము కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఒక్కొక్క సింగిల్ చీరలు ఎవరైనా నేర్చుకొని దాన్ని ఎక్కడైనా సరే షోరూమ్ లాగా పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి, మీ డిపార్ట్మెంట్ నుంచి మాకు సహకారం అందించినట్లయితే ఎవరైనా సరే సింగిల్ చీర సొంతంగా నేర్చుకొని ఎక్కడైనా పెట్టుకొని అమ్ముకోవాలంటే కూడా ఒక చిన్న షోరూమ్ లాగా ఒకటి మీరు ఏర్పాటు చేసినట్లయితే ఇందులో మనం చేయగలుగుతాం. 6 ఉంటాయి. వెరీ గుడ్. అంతవరకు టౌన్లో దగ్గరగా మా నేసేపేటలోనే ఒకటి ఏమన్నా అందుబాటు చేయగలిగితే కూడా ఇంకా బాగుంటుందని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి అదే రకంగా మనకు సవితమ్మక్క గారు కూడా ధర్మవరంలో ఏ సమస్య ఉన్నా చేనేతలకు సంబంధించినది అది ఏ విషయాలైనా వరకు తీసుకెళ్ళగలుగుతున్నాం. దాంతోపాటు మేము రాజకీయ నాయకులనే కాకుండా సుపరిచితురాలి ప్రాంతానికి కాబట్టి ఏ చేనేత కార్మికుడున్నా ఉన్న సమస్యని తన వరకు తీసుకొని పోయి మాట్లాడగలిగి సమస్యలు కూడా సాల్వ్ చేసుకునే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది. అదే రకంగా ఈరోజు ముఖ్యంగా మా ధర్మవరంలో ముఖ్యంగా చేనేతలు ఎక్కువగా
ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి ఏంటంటే వర్షాకాలాల్లో మా మగ్గాలు మునుగుతూ ఉంటాయి మాకు. ఆ సమస్యను కొంచెం హైట్ పెంచుకునే అవునమ్మా ఇండ్ల దగ్గర ఉన్న వాళ్ళకు ఆ సమస్య అనేది ఉంటుంది. సో ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఆ సమస్య అనేది ఉన్నప్పుడు గతంలో కూడా కొంచెం అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దానికి వర్షాకాల భృతి అనేది మనము అందించలేకపోయాము. తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఉండి ముందుకు నడుపుతా అని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది. మరి అదే రకంగా ఇంతవరకు చెప్పినట్టుగా 14 నుంచి 19 మధ్యలో ఎవరైతే చేనేత కార్మికులు అనేకమైన ఇబ్బందులకు గురయ్యి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో రాజకీయ ప్రలోభాల వలన వారందరికీ కూడా ఎటువంటి డబ్బులు అందుకోకుండా కూడా ఆ రోజు ఆపడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా ఎవరైనా న్యాయం చేసే అవకాశాన్ని మీరు కూడా కల్పించాలని, ఇంకా ఏమన్నా పాసిబిలిటీ ఉండి ఈ రకంగా ఎవరైతే చేనేత కార్మికులు ఎవరైతే ఉంటూ ఇంట్లో ప్రాణాలు కోల్పోయి స్టిల్ చేనేత వృత్తి మీద ఎవరైతే నిలబడి వాళ్ళు నడుపుకో కుటుంబాలను ముందుకు నడుపుతున్నారో వారందరికీ కూడా ఇందులో ఉద్యోగ అవకాశాలు ఏమన్నా కలగలిగితే వారికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మీకు అందరికీ నేను తెలియజేస్తూ, మరి అదే రకంగా ఇంతటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని సత్యకుమార్ గారు కష్టపడి ఈరోజు ఇక్కడ తీసుకురావడం అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేనేతల తరఫున సెలవు తీసుకుంటున్నాను. చేనేత కుల బాంధవులకి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదికలు అందించిన పెద్దలకి, మా అన్న సత్యకుమార్ గారికి, అదేవిధంగా హ్యాండ్లూమ్ మినిస్టర్ సబితమ్మ గారికి, రేఖారాణి గారికి, మా సోదరుడు పరిటాల శ్రీరామ్ గారికి, కలెక్టర్ గారికి, మధు గారికి పేరు పేరున మా ధర్మాన్ని ఇంకా ఇప్పటికంటే ఇంకా ఎత్తులో తేవాలని చెప్పి చేనేతల కోసం కష్టపడుతున్న అహర్నిశలు కష్టపడుతున్న మన మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ధర్మవరానికి బీసీ ముద్దలుగుడ్డగా వచ్చిన ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇండియా అగ్రస్థానానికి తీసుకొచ్చి వెళ్తాడని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ ద్వారా నేను అన్నను కూడా ఒక్క విషయం అడుగుతున్నాను. అన్న ఒక్క విషయం అన్న, మా చేనేత కార్మికులు మిమ్మల్ని నమ్ముకున్న గత ప్రభుత్వము ఇంతకుముందు ప్రభుత్వాలు ఏది కానీ ఎవ్వరికి ఏమి చేనేత కార్మికులకు చేయలేదు. ఈ క్లస్టర్ తేవడానికి ముఖ్య కారణము అనేక రాత్రులు మేల్కొని తీసుకొచ్చిందే క్లస్టర్ తెచ్చిందే కారణానికి ముఖ్య కారణము మన సత్యకుమార్ అన్న గారే. ఇది 100% రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఎవరెవరు అడిగినా కానీ వాళ్ళ కాలేదు. కానీ మన సత్యకుమార్ అన్న గారే ఖచ్చితంగా ధర్మవరంకి ఇది రావాలా, ధర్మవరం ప్రజలు బాగుండాలా, చేనేత కార్మికులు బాగుండాలా అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ క్లస్టర్ తేవడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మన వీవర్స్కి కానీ ఉపాధి కల్పించినట్టు మాస్టర్ వీవర్కి కానీ ఉపాధి కల్పించండి అన్న. మా స్థానము చాలా 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 కిందికి వెళ్ళిపోయిందన్న. చేనేత కుటుంబాలు చాలా కింద ఉన్నారు. రాబోయే మీ ఆశీస్సులతో మీ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మా చేనేత కుటుంబాలు బాగుండాలని మీ అందరూ ఆశీస్సిస్తే మేమందరం బాగుంటాము, మా కుటుంబాలు బాగుంటాయి. రాబోయే కాలంలో మిమ్మల్ని గుడి కట్టుకొని పూజ చేసే విధంగా మేము పూజ చేసుకుంటాము. మేడం మేడం మీరు కూడా వచ్చినాము కంచికి, మేము వచ్చినాము. ధర్మవరంలో నేసే డిజైన్లు కానీ క్వాలిటీ కానీ రాష్ట్రం కాదు దేశంలో ఎక్కడా లేదు. అత్యధిక సంఖ్య ఈరోజు వచ్చిన డిజైన్ నెక్స్ట్ మంత్ మన డిజైన్ ఉండవు. అట్లాంటి నైపుణ్యం గల వ్యక్తులు మన ధర్మవరం ప్రజలు. ఏ డిజైన్ కానీ ఏ మనిషి ఇది కానీ వేయాలంటే ధర్మవరం మొట్టమొదటి స్థానం ఉంటుంది. కంచికి పోయినాం, కంచికి దాదాపు మేడం ఆధ్వర్యంలో సత్యకుమార్ గారు పంపిస్తే వెళ్ళి అక్కడ ఉండే క్లస్టర్లు కానీ వీవర్స్ కానీ అంతా చూస్తే మన ధర్మవరం చీరల కంటే ఏ మాత్రము బాగులేవు. ఊరికే కంచి అనే పేరు మాత్రమే కానీ కంచి మాదిరి క్వాలిటీ దానికి అపురూపంగా ఉన్నాయి ధర్మవరం చీరలు. దానికోసము అదేవిధంగా మన ధర్మవరానికి కంచి అనే బ్రాండు ధర్మవరం కూడా మీరంతా తేవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. జై చేనేత, జై జై